హాయ్ అండి, నేనైతే ఈరోజు బెండకాయతో చారు చేయబోతున్నా. సాంబార్ అంటారు, ఏదైనా అనుకోవచ్చు, రసము సాంబార్ ఏదైనా. నేనైతే ఈరోజు చేయబోతున్నా. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. పులుసుకు కర్రీ కాబట్టి కొంచెం మెంతులు వేసుకుంటున్నాం, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక రెండు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. చారు కాబట్టి ఇట్లా పొడుగుగా కోసుకోవాలి. బెండకాయలు బాగుంటుంది. బెండకాయలు ఫ్రై కానివ్వాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకొని తగినంత వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కొన్ని నానబెట్టి తీసుకున్న చింతపండు రసము దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మసలనివ్వాలండి. మూత పెట్టి మసలేలోపు కొంచెం శనగపిండి తీసుకున్నా, 2 స్పూన్లు. దీంట్లో నీళ్ళు వేసి కలిపి పెట్టుకుందామని. ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది మసులుతుందండి. ఇట్లా మంచిగా మసులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపి దీంట్లో పోసుకుంటూ కలుపుకోవాలి. మెల్లగా పోసుకుంటూ చిక్కగా ఏమన్నా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా కొంచెం పలుచగా చేసుకుంటే చల్లవారిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది. దీన్ని కొంచెం సేపు మసలనివ్వాలి, ఒక 2 నిమిషాలు స్టవ్ పై నుంచి మసలనివ్వాలి. ఇంతేనండి. ఇట్లా మసులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. ఇంతేనండి, బెండకాయ చారు అయిపోయింది. మీరు కూడా చేసుకోండి. 4 బెండకాయలతోటి నేను చారు చేసేసిన. మనం బెండకాయలు తెచ్చుకున్నప్పుడు కొంచెం నేనైతే ఒక 4-5 పక్కన తీసి పెట్టుకుంటా. ఇట్లా ఎప్పుడు ఏమన్నా కూరగాయలు లేనప్పుడు ఇట్లా పనిచేస్తుంది. ఓకేనా అండి? నచ్చితే మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.